మీకు చుక్కకూర పప్పు అనేది చెప్తాను. ఇది చాలా ఈజీగా, చాలా టేస్టీగా మనం రోజు చేసుకునే పప్పులా కాకుండా ఇది కొంచెం వెరైటీగా చెప్తాను. పప్పు అనేది చాలా బావుంటుంది. చుక్కకూర అనేది చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉప్పు నీటిలో కడిగి తీసి పక్కన ఉంచుకోవాలన్నమాట. కందిపప్పు అనేది తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. అందులోని ఒక 5, 6 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ అనేది ముక్కలుగా కోసి వేసుకోవాలి. కొంచెం పసుపు, రుచికి తగ్గ కారం, కడిగి ఉంచుకున్న చుక్కకూరను వేసుకోవాలి. అందులోని చిన్న చింతపండు అనేది వేసుకోవాలి. ఒక టమాటాని వేసుకోవాలి. టమాటా, చింతపండు, ఈ చుక్కకూర కూడా పులుపుగా ఉంటుంది కాబట్టి ఈ పులుపు అనేది సరిపోతుంది. దీనికి తగ్గ వాటర్ వేసి కొంచెం ఆయిల్ అనేది వేసాను పప్పు పొంగకుండా ఉండడానికి. 3 విజిల్కి పొయ్యి మీద పెట్టుకోవాలి. దీనికి తాలింపు అనేది చెప్తాను. ఆయిల్ అనేది వేసాక పోపు అనేది వేయాలి. పోపులు వేసిన తర్వాత వెల్లుల్లి రబ్బలు, అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత ఉల్లిపాయ తరుగు, ఎండుమిరపకాయలు వేయాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల రుచి అనేది పెరుగుతుంది. రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను సాంబార్ పొడి వేయడం వల్ల చుక్కకూర పప్పుకి మరింత టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా ఒకసారి మీరు చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మళ్ళీ కూడా మీరు ఇలాగే చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఆకుకూరలు తినను అన్నవారికి ఇలా ఒకసారి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు, అంత బాగుంటుంది అనమాట. ఇదంతా వేగిన తర్వాత ఒకసారి పప్పులో వేసి 2 నిమిషాలు మరిగించుకుంటే చుక్కకూర